శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం నటి పాకీజ అందరికీ తెలిసిన ఆవిడే. అయితే ఆవిడ మరింత దీనస్థితిలోకి వెళ్ళినట్లు ఆవిడకి కోనసీమ వాసి ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఎందుకని అంటే రీసెంట్‌గా చిరంజీవి గారు కూడా కొంత ఆర్థిక సహాయం చేసినట్లు తెలిసింది. తర్వాత కొంతమంది ముందుకొచ్చారు. ఐ సర్జరీ కూడా చేయించారట. మంచు విష్ణు మంచు చేయించారు. విష్ణు. ఎందుకని ఈవిడ ప్రతిసారి ఇలా దీనస్థితిలోకి వెళ్ళటం, ఇంత ఇదిగా అయిపోవటానికి కారణాలు ఏంటంటారు? అంటే ఏమంటారు, వాళ్ళకి ఆర్థిక అవగాహన లేకపోవటం అండి. సంపాదించుకున్నప్పుడు కొంత దాచుకోవాలని ఉండదు కొంతమంది. ప్లస్ అంటే ఈవిడ నాకు తెలియదు మ్యారేజ్ అయిందో లేదో ఈవిడికి. మనకు తెలుసు గతంలో ఎంతోమంది హీరోయిన్స్ అంటే వేరే వాళ్ళని చేసుకుని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ ఆస్తి అంతా వాళ్ళు నాశనం చేసి వాళ్ళు రోడ్ల మీద అడుకునే స్థితికి వచ్చి, అంటే ఆడవాళ్ళల్లో సహజ సిద్ధంగా ఉండే ఆ జాలి కావచ్చు, లేదు వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ, ఒక తోడు కోసం వాళ్ళు పడే పాటలు కావచ్చు, వాళ్ళని రోడ్డు మీదకి ఈడుస్తాయి. ఈవెన్ పాకీజాకి మరి కుటుంబ సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. ఆవిడ అసలు పేరు వాసుకి. ఓకే. మోహన్ బాబు గారి సినిమాతోటి బాగా మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ. అక్కడి నుంచి ఆవిడకి చాలా సినిమా ఆఫర్లు తెలుగులో వచ్చాయి. తర్వాత ఆవిడ అంటే ఆర్థికంగా చితికిపోయింది ఆవిడ. ఇటీవల కాలంలో అయితే తినటానికి కూడా లేక ఆవిడ వీడియోస్ చేయటం జరిగింది. మీరు అన్నట్టుగా చిరంజీవి గారు ఆర్థిక సాయం చేశారు. తర్వాత మంచు విష్ణు కళ్ళ ఆపరేషన్ చేయించారు. సో ఆవిడ సంగతి తెలిసి మీకు కోనసీమ జిల్లా ఆత్రేయపురం దగ్గర ఉండే బొబ్బర్లంకలో ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ ఈ శ్రీరామ వృద్ధాశ్రమం అని జల్లి కేశవరావు అనుకుంటా ఆయన పేరు. ఆయన అక్కడ తీసుకెళ్ళి ఆవిడకి వసతి కల్పించారు. ఆవిడ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, నేను చాలామందికి ఆశ్రయం కల్పించాను, ఈవిడికి ఇప్పుడు ఇక్కడ అడ్రస్ మార్చడంలో కూడా ఆయన సహాయపడ్డారట. ఇప్పుడు ఆవిడకి పెన్షను తర్వాత రేషన్ కార్డు వస్తే కొంచెం ఆవిడకి సహాయంగా ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళకు కూడా కష్టం కదండి. ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఫ్రీగా నడపాలంటే చాలా ఇబ్బంది. సో ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని ఆయన అడిగారు. అంటే ఆయన ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఇది గతంలో కూడా సహాయం చేశారట. ఇది చాలా మంచి విషయం. అంటే ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఆదుకోలేదు చూడండి. ఇప్పుడు అంత తమిళ ఇండస్ట్రీ ఉండి కూడా ఇక్కడ ఎక్కడో కోనసీమలో ఒక ఆయన చూసి ఆవిడకి ఆశ్రయం కల్పించి, అది కూడా మోహన్ బాబు వల్లే జరిగింది. మోహన్ బాబు మంచు విష్ణునే అంటే వాళ్ళ ద్వారా ఇక్కడికి వెళ్ళినట్టుంది ఆవిడ. అది గొప్ప విషయం. అంటే అది కావాలండి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉన్నా కూడా సహాయం చేయడం అనే గుణం కావాలి. అది మన వాళ్ళకి ఎక్కువే ఉంది. మీకు అట్లా విజయకాంత్కి ఉండేది. కానీ ఇప్పుడు మరి తమిళ ఇండస్ట్రీలో ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు విజయ్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టారు. మరి వాళ్ళు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీకి కూడా వాళ్ళు ఏమైనా చెయ్యాలి కదా. అది నేను అనేది. ఏది ఏమైనా ఇవాళ పాకీజా కథ కొంచెం సుఖాంతం అయినట్టే. అంటే చివరి రోజుల్లో ఆవిడ కొంచెం ప్రశాంతంగా ఆవిడ జీవితాన్ని గడపచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడుండే యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని కొంచెం వాళ్ళు వచ్చిన ఆ రెమ్యూనరేషన్లో కొంత దాచుకునే పరిస్థితి కల్పించుకోవాలండి. ఇంకొకటి ఇప్పుడు ఏమవుతుందంటే మెయింటెనెన్స్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో నటించాలంటే వాళ్ళ డ్రెస్సులకు అయిపోతుంది, వాళ్ళ మేకప్లకు అయిపోతుంది, హెయిర్ స్టైల్స్కి అయిపోతుంది, చెప్పులకు అయిపోతుంది. చాలా కష్టం కదా. సో ఆ మెయింటెనెన్స్ వల్ల వీళ్ళు ఏమి దాచుకోలేకపోతున్నారా మనకు తెలియదు. ఏది ఏమైనా ఎవరైనా సరే జాగ్రత్త పడాలి. చివరి రోజులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయితే గొడవ లేదు. అక్కడ కూడా అడ్జస్ట్మెంట్ కాకుండా మేము ఒకసారి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మీరు సినిమా వేరు జీవితం వేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే జీవితంలో అడ్జస్ట్ అవ్వలేరు. అడ్జస్ట్మెంట్ లేకుండా ఎవరికి కుదరదండి. అంబానీ భార్య అయినా అడ్జస్ట్ అవ్వాలి, మరొకళ్ళైనా అడ్జస్ట్ అవ్వాలి. అంటే అక్కడ దాకా వచ్చేసరికి ఒక మామూలు మనిషి, ఆడ మగ అంతే, ఒక దాంపత్య బంధం, ఒక ఆలు మగలు అంతే కదా. అక్కడ వ్యక్తులు అంతే. అక్కడేమి మీరు సెలబ్రిటీనా లేకపోతే నేను సెలబ్రిటీనా అనేది ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చిన దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మనం అమర్చుకుంటే బాగుంటుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.